టీఎస్పీఎస్సీ నిర్వహించే కాంపిటేటివ్ ఎగ్జామ్లో భాగంగా మనం ఈ క్లాసులో చోళుల గురించి తెలుసుకుందాం. ఈ చోళులు దక్షిణ భారతదేశాన్ని పరిపాలించినటువంటి రాజవంశాలలో ముఖ్యమైనటువంటిది. చోళుల గురించి దాదాపుగా మనకు 100% క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంటుంది ఎగ్జామినేషన్లో. గ్రూప్ 1 రాసే వాళ్ళకు, గ్రూప్ 2 రాసే వాళ్ళకు, ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి అందరికీ కూడా చోళుల లెసన్లో నుంచి తప్పనిసరిగా మనకు క్వశ్చన్ వస్తుంది. చోళులు తమ పాలనను క్రీస్తు శకము 850 సంవత్సరంలో ప్రారంభించారు. ఆ తర్వాత ఫస్ట్ వన్, చోళుల రాజధాని అని అడుగుతాడు. తంజావూరు. తమిళనాడులోని తంజావూరును రాజధానిగా చేసుకొని చోళ చక్రవర్తులు పరిపాలన ప్రారంభించారు. చోళ రాజ్య స్థాపకుడు విజయాలయ చోళుడు. చోళ రాజ్యాన్ని విజయాలయ చోళుడు స్థాపించాడు. ఈ విజయాలయ చోళుడు పల్లవులకు సామంతునిగా ఉన్నాడు. విజయాలయ చోళుడు పల్లవులకు సామంతునిగా ఉన్నాడు. ఈ విజయాలయ చోళుడు క్రీస్తు శకము 850 సంవత్సరంలో పాండ్యుల సామంతుడైన ముత్తరయారును ఓడించి తంజావూరును ఆక్రమించి అక్కడ విశంభసూదిని అనే దేవాలయాన్ని నిర్మించాడు. గతంలో కూడా మనకు చోళుల గురించి వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్లో క్వశ్చన్స్ రావడం జరిగింది. అందులో ప్రధానంగా ఫస్ట్ వన్, చోళ రాజ్య స్థాపకుడు అడుగుతాడు. చోళ రాజ్య స్థాపకుడు విజయాలయ చోళుడు. చోళుల రాజధాని తంజావూరు. చోళులు ఎవరికి సామంతులుగా ఉన్నారు? చోళులు పల్లవులకు సామంతులుగా ఉన్నారు. విజయాలయ చోళుడు పల్లవులకు సామంతుడు. తర్వాత పల్లవుల సామంతునిగా ఉన్నటువంటి ముత్రయార్ అనే వ్యక్తి కావేరీ డెల్టా ప్రాంతాన్ని పరిపాలించేవాడు. ఈ విజయాలయ చోళుడు ముత్తరయార్ అనే వాడిని ఓడించి కావేరీ డెల్టా ప్రాంతాన్ని ఆక్రమించి తంజావూర్ అనే ఒక పట్టణాన్ని నిర్మించి దానిని తనకు రాజధానిగా చేసుకున్నాడు. ఈ తంజావూరు పట్టణంలో నిశుంభసూదిని దేవతకు ఒక ఆలయాన్ని నిర్మించాడు. దాన్ని ఏమంటామంటే విశుంభసూదిని దేవత అని అంటాం. విశుంభసూదిని దేవతకు ఆలయాన్ని విజయాలయ చోళుడు నిర్మించాడు. ఈ విజయాలయ చోళుని తర్వాత అతని కుమారుడు ఆదిత్య చోళుడు అనేటాయన అధికారంలోకి వచ్చాడు. ఈ ఆదిత్య చోళుడు క్రీస్తు శకము 870 సంవత్సరం నుంచి 907 సంవత్సరాల మధ్యకాలంలో చోళ రాజ్యాన్ని పరిపాలించాడు. ఈ ఆదిత్య చోళుడు పల్లవ రాజైన అపరాజిత వర్మను ఓడించి కంచిని ఆక్రమించాడు. పల్లవ రాజైన అపరాజిత వర్మను ఓడించి కంచిని ఆక్రమించాడు. దీంతో చోళుల యొక్క పరిపాలన తొండై మండలానికి విస్తరించింది. చోళుల యొక్క పరిపాలన తొండై మండలానికి విస్తరించింది. ఆదిత్య చోళుని తర్వాత మొదటి పరాంతకుడు అనేటాయన అధికారంలోకి వచ్చాడు. ఈ మొదటి పరాంతకుడు క్రీస్తు శకము 907 సంవత్సరం నుంచి 955 సంవత్సరాల మధ్యకాలంలో పరిపాలన చేశాడు. ఈ మొదటి పరాంతకుడు పాండ్య రాజ్యం మీద దండెత్తాడు. పాండ్యరాజైన రాజసింహుని సింహల దేశానికి పారదోలాడు. పాండ్యుల రాజధాని మదురై. మదురైని ఆక్రమించి మదురై కొండ అను బిరుదును పొందాడు. ఇక్కడ ఇంపార్టెంట్ అండి. ఏ చోళ చక్రవర్తి మదురై కొండ అను బిరుదును పొందాడు అంటే మొదటి పరాంతకుడు అనేవాడు మదురై కొండ అను బిరుదును పొందాడు. కారణము, పాండ్యుల రాజధాని మదురై మీద దండెత్తి ఆ మధురను రాజధానిగా చేసుకొని పరిపాలిస్తున్న పాండ్యరాజు రాజసింహుని ఓడించి మదురై కొండ అనే బిరుదును పొందాడు మొదటి పరాంతకుడు. ఆ తర్వాత మొదటి పరాంతకుడు నెల్లూరు వరకు తన అధికారాన్ని విస్తరించినాడు. ఇతని కాలంలోనే చోళులకు రాష్ట్రకూటులకు సంఘర్షణ ప్రారంభమైంది. ఏ చోళరాజు కాలంలో చోళ చక్రవర్తులకు రాష్ట్రకూటులకు ఘర్షణ ప్రారంభమైంది అని ఎగ్జామినేషన్లో వస్తుంది. మొదటి పరాంతకుని కాలంలో ఘర్షణ ప్రారంభమైంది. చోళుల పరిపాలనను సంస్కరించి స్వయం ప్రతిపత్తి గల గ్రామ పాలన వ్యవస్థను ఏర్పాటు చేశాడు. ఇది ఇంపార్టెంట్ మనకు.
చోళులు అనగానే మనకు గుర్తుకొచ్చేది స్వయం ప్రతిపత్తి గల గ్రామీణ వ్యవస్థ. ఇందులో మనకు మొదటి పరాంతకుడు అనే రాజు చోళుల యొక్క పరిపాలనను సంస్కరించి స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి గ్రామ పాలన వ్యవస్థను ప్రవేశపెట్టాడు. ఈ చోళుల గ్రామ పాలన వ్యవస్థ ఈనాటి గ్రామ పాలన వ్యవస్థ కంటే కూడా ముఖ్యమైనటువంటిది. మొదటి పరాంతకుడు ఉత్తర మేరూరు శాసనము వేయించాడు. మొదటి పరాంతకుడు ఉత్తర మేరూరు శాసనం అనేది వేయించాడు. ఈ ఉత్తర మేరూరు శాసనము చోళుల గ్రామ పరిపాలన గురించి తెలుపుతుంది. ఉత్తర మేరూరు శాసనం చెంగల్పట్టు జిల్లాలో ఉన్నది. ఉత్తర మేరూరు శాసనం ఏ జిల్లాలో వేయబడిందంటే చెంగల్పట్టు జిల్లాలో వేయబడింది. ఉత్తర మేరూరు శాసనం చోళుల గ్రామ పరిపాలన విధానం గురించి తెలియజేస్తుంది. ఉత్తర మేరూరు శాసనాన్ని మొదటి పరాంతకుడు అనే రాజు వేయించాడు. మనకి ఎగ్జామినేషన్లో ఈ క్రింది వాక్యాలలో మొదటి పరాంతకునికి తప్పుగా ఉన్న వాక్యమును గుర్తించుము అని అడుగుతాడు ఎగ్జామినేషన్లో. మొదటి పరాంతకుడు ఉత్తర మేరూరు శాసనం వేయించాడు. మొదటి పరాంతకుని కాలంలో చోళులకు రాష్ట్రకూటులతోటి వైరవము ప్రారంభమైంది. మొదటి పరాంతకుడు చోళుల స్వయం ప్రతిపత్తి కలిగిన గ్రామ పంచాయతీ వ్యవస్థను ప్రారంభించాడు. మొదటి పరాంతకుడు కంచిని రాజధానిగా చేసుకొని పాలించాడు. ఈ లాస్ట్ వన్ తప్పు, మిగతా పై 3 కూడా కరెక్ట్. ఈ ఎగ్జామినేషన్లో క్వశ్చన్ అనేది ఈ విధంగానే అడుగుతున్నాడు. జతపరచమన్నా అడుగుతాడు, లేదు ఆ రాజుకు సంబంధించినటువంటి ఈ క్రింది వాక్యాలలో తప్పుగా ఉన్నదానిని గుర్తించము అంటాడు. లేదు రాజుల యొక్క పరిపాలనా కాలాన్ని ఆర్డర్ క్రమంలో ఇస్తాడు, వారి రాజుల పేర్లు ఇస్తాడు, పరిపాలనా కాలాన్ని ఇస్తాడు, దాన్ని జతపరచుము అని అడుగుతాడు. లేదు రాజుల పేర్లను ఇన్ ఆర్డర్లో ఇస్తాడు, ఒక దగ్గర ఆర్డర్లో ఉంటుంది, దీన్ని సరి అయిన దానిని గుర్తించుము అని అడుగుతాడు. ఇలా ఉంటున్నాయి క్వశ్చన్లు. మొదటి పరాంతకుడు రాష్ట్రకూట రాజైన మొదటి కృష్ణుడు తక్కోల యుద్ధములో ఇతనిని ఓడించడం జరిగింది. మొదటి పరాంతకుడు అనే రాజును రాష్ట్రకూట రాజైన 3వ కృష్ణుడు తక్కోల యుద్ధంలో 949లో ఇతనిని ఓడించాడు. ఇతనిని ఓడించి చోళులు ఇతని రాజ్యంలో సగభాగాన్ని ఆక్రమించాడు. ఆ తర్వాత ఈ ఉత్తర మేరూరు శాసనం అనేది స్థానిక సభ గురించి, స్థానిక పరిపాలన గురించి, స్థానిక పరిపాలన విధానం గురించి, దాని పనితీరు గురించి తెలుపుతుంది. మొదటి పరాంతకుని తర్వాత మరో గొప్ప రాజు రాజరాజ 1. దాదాపుగా మొదటి రాజరాజు లేదా మొదటి రాజేంద్ర చోళుడు, వీరిద్దరి గురించి దాదాపుగా క్వశ్చన్ వస్తుంది ఎగ్జామినేషన్లో, ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో. సో కాబట్టి మనము ఈ రాజరాజు గురించి కొంచెం కాన్సన్ట్రేషన్గా పెట్టాల్సిన అవసరము ఉన్నది. మొదటి రాజరాజు పరిపాలన కాలం కూడా ఇంపార్టెంట్. క్రీస్తు శకము 985 సంవత్సరం నుంచి 1014 సంవత్సరాల మధ్య కాలంలో పరిపాలించాడు. మొదటి రాజరాజు యొక్క అసలు పేరు ఆర్మోలి వర్మ. మొదటి రాజరాజు యొక్క అసలు పేరు ఆల్మోరి వర్మ. ఇతనికి జయంగొండ, చోళ మార్తాండ అను బిరుదులు కూడా ఉన్నవి. మొదటి రాజరాజుకు కల బిరుదులు జయంగొండ, చోళ మార్తాండ. ఇతడు చేరరాజైన భాస్కరవర్మను కందలూరు, షలాయి, తిరువనంతపురం దగ్గర నౌకాయుద్ధంలో ఓడించాడు. మొదటి రాజరాజు చేరరాజైన భాస్కరవర్మను కందలూరు, షలాయి అనే వద్ద జరిగిన యుద్ధంలో ఓడించాడు. ఆ తర్వాత ఇతడు పాండ్యులను ఓడించాడు, మదురైని ఆక్రమించాడు, కొడుమలైలను ఆక్రమించాడు. అంటే కేరళ దాదాపుగా తమిళనాడు ప్రాంతాన్ని మొత్తం కూడా మొదటి రాజరాజు జయించాడు. కేరళ ప్రాంతాన్ని జయించి భాస్కరవర్మను ఓడించి కేరళ ప్రాంతాన్ని జయించాడు. తర్వాత పాండ్యులను ఓడించి మధురై అనే ప్రాంతాన్ని, కొడుమలై ప్రాంతాలను ఆక్రమించాడు. మధురై రెండిటికి డిఫరెంట్ ఆలోచించండి. మధుర ఉత్తర భారతదేశంలో ఢిల్లీకి ఆగ్రాకు మధ్యలో ఉంటుంది. మధురై తమిళనాడులో ఉంటుంది. మధురై పాండ్యులకు రాజధాని. ఈ మొదటి రాజరాజు నౌకాదళముతో సింహల దేశం మీద దండెత్తి ఆ దేశరాజు 5వ మహేంద్రుణ్ణి ఓడించి అనురాధాపురాన్ని కొల్లగొట్టాడు.
మొదటి రాజరాజు దాదాపుగా తమిళనాడు ప్రాంతాన్ని, దక్షిణ భారతదేశాన్ని, కేరళ, పాండ్య, పల్లవ రాజ్యాలను జయించి పూర్తిగా తన తమిళనాడు ప్రాంతాన్ని అధికారంలోకి తెచ్చుకున్నాడు. దీని తదంతరము నౌకాదళాన్ని సమకూర్చుకొని సింహళ దేశం మీద దండెత్తాడు. ఆనాడు సింహళ దేశాన్ని పరిపాలిస్తున్న రాజు 5వ మహేంద్రుడు. ఈ 5వ మహేంద్రుణ్ణి ఓడించాడు. అతను 5వ మహేంద్రుని యొక్క రాజధాని అనురాధపురం. అనురాధపురాన్ని కొల్లగొట్టాడు. కొల్లగొట్టి సింహళ దేశంలో సగ భాగాన్ని ఇతను ఆక్రమించాడు. సింహళములో తను ఆక్రమించిన భూభాగానికి పోలొన్నరువ అనే ప్రాంతాన్ని రాజధానిగా చేసుకున్నాడు. ఇది చాలా ఇంపార్టెంటు. సింహళ దేశం మీద దండెత్తి సగ భాగాన్ని ఆక్రమించిన పల్లవ రాజు ఎవరు? మొదటి రాజరాజు. ఇది గతంలో అడిగాడు క్వశ్చన్, ఇప్పుడు నేను చెప్పబోయే క్వశ్చన్. ఈ మొదటి రాజరాజు సింహళంలో తను ఆక్రమించిన భూభాగానికి రాజధానిగా చేసిన పట్టణం ఏది? పోలొన్నరువ. పోలొన్నరువను దానిని రాజధానిగా చేసుకున్నాడు. ఆ తర్వాత ఇదే ఈ ఉత్తర సింహళ ప్రాంతానికి ముమ్మడి చోళ మండలంగా పేరు పెట్టడం జరిగింది. మనకి ఎగ్జామినేషన్లో ముమ్మడి చోళ మండలము ఎక్కడ ఉన్నదో గుర్తించుము అంటాడు. సింహళ దేశం యొక్క ఉత్తర ప్రాంతం. సింహళము అన్నా, సిలోను అన్నా అదే ఇప్పటి శ్రీలంక. సింహళము, సిలోను, శ్రీలంక అదే. శ్రీలంకకు పూర్వం ఉన్నటువంటి పేర్లు. సింహళానికి ఉత్తర ప్రాంతానికి ఏమని పేరున్నది? ముమ్మడి చోళ మండలము అనే పేరు ఉన్నది. ఆ తర్వాత ఇదే టైంలో తూర్పు చాళుక్య రాజైనటువంటి దానార్నుని చంపి వేంగిని ఆక్రమించినటువంటి తెలుగు చోడరాజు జటాచోడ భీముని 1000 సంవత్సరంలో ఓడించి దానార్నుని పెద్ద కుమారుడు శక్తివర్మను రాజధానిగా చేసుకున్నాడు. తెలుగు చోడరాజు పేరు జటాచోడ భీముడు. తెలుగు చోడరాజు జటాచోడ భీముడు. ఈ జటాచోడ భీముడు వేంగి రాజ్యం మీద, వేంగి రాజ్యాన్నే తూర్పు చాళుక్య రాజ్యము అంటాం. తూర్పు చాళుక్యులకు రాజధాని వేంగి. సో కాబట్టి వాళ్ళను వేంగి చాళుక్యులు అంటాం. ఈ వేంగి చాళుక్య రాజ్యం మీద తెలుగు జటాచోడ భీముడు అనే రాజు దండెత్తాడు. దండెత్తి దానార్నుడు అనే రాజును చంపేశాడు. చంపేసినాక దానార్నుని యొక్క 2 కుమారులు శక్తివర్మ, విమలాదిత్యుడు రక్షణ కోరుతూ రాజరాజు దగ్గరికి వచ్చాడు. రాజరాజు వీళ్ళిద్దరికీ సైనిక సహాయాన్ని చేశాడు. సైనిక సహాయం చేసి ఈ వేంగి రాజ్యాన్ని ఆక్రమించుకున్నటువంటి జటాచోడ భీముని ఓడించి దానార్నుని పెద్ద కుమారుడు శక్తివర్మను వేంగి సింహాసనం మీద నిలిపాడు. ఆ తర్వాత చిన్న కుమారుడు విమలాదిత్యునికి తన కుమార్తె కుందవ్వను ఇచ్చి వివాహం చేశాడు. దానార్నుడి చిన్న కుమారుడైన విమలాదిత్యునికి తన కుమార్తె కుందవ్వను ఇచ్చి వివాహం చేశాడు. ఇతడు తన పరిపాలన చివరి రోజులలో నౌకాదళంతో దండెత్తి మాల్దీవులను కూడా ఆక్రమించాడు. మాల్దీవులు హిందూ మహాసముద్రంలో ఉంటవి. మాల్దీవులను కూడా ఆక్రమించి తన రాజ్యంలో కలుపుకోవడం జరిగింది. ఈ మొదటి రాజరాజు 1012 సంవత్సరంలో తన కుమారుడైన రాజేంద్రునికి తన వారసునిగా యువరాజుగా పట్టము కట్టడం జరిగింది. మనకు ఈ మొదటి రాజరాజు గురించి గతంలో కానీ గత ఎగ్జామ్లలో అడిగినటువంటి క్వశ్చన్స్ తీసుకున్నట్లయితే మొదటి రాజరాజు 985 సంవత్సరంలో అధికారంలోకి వచ్చాడు. ఇది చాలాసార్లు ఎగ్జామినేషన్లో అడిగినటువంటి క్వశ్చన్. ఆయన ఎప్పటి వరకు పరిపాలించినాడు అడగలేదు, ఎప్పుడు అధికారంలోకి వచ్చిండు అన్నాడు. క్రీస్తకం 985 సంవత్సరంలో మొదటి రాజరాజు అధికారంలోకి వచ్చాడు. మొదటి రాజరాజు కేరళ రాజ్యం మీద దండెత్తి భాస్కరవర్మ అనే రాజును ఓడించాడు. పాండ్యులను ఓడించాడు. పాండ్యుల రాజధాని మదురైని ఆక్రమించాడు. దాదాపుగా తమిళనాడు ప్రాంతాన్ని మొత్తం తన ఆధిపత్యంలోకి తెచ్చుకున్నాడు. నౌకాదళంతో సింహళ దేశం మీద దండెత్తి ఆ దేశరాజు 5వ మహేంద్రుణ్ణి ఓడించి సింహళములో సగ భాగాన్ని ఆక్రమించాడు. ఆ సింహళంలో సగ భాగాన్ని ఆక్రమించిన దానికి రాజధానిగా పోలొన్నరువ అని రాజధానిగా పేరు పెట్టుకున్నాడు. సింహళంలో ఉత్తర భాగానికి ఏం పేరు పెట్టాడు అంటే ముమ్మడి చోళ మండలము అని పేరు పెట్టాడు. ముమ్మడి చోళ మండలం అని ఎక్కడ ఉన్నది అంటే సింహళ దేశం యొక్క ఉత్తర ప్రాంతము. ఆ తర్వాత తన పరిపాలన చివరి కాలంలో నౌకాదళంతో మాల్దీవుల మీద దండెత్తి మాల్దీవులను ఆక్రమించాడు. 1012 సంవత్సరంలో
తన కుమారుడైనటువంటి మొదటి రాజేంద్రునికి తన వారసునిగా ప్రకటించి యువరాజుగా పట్టాభిషేకము జరిపాడు. ఇదే టైంలో విదేశాలలో ఏర్పడిన భారతీయ సామ్రాజ్యము శ్రీ విజయ సామ్రాజ్యం. ఈ శ్రీ విజయ సామ్రాజ్యంతో దండయాత్ర చేశాడు. భారతదేశం యొక్క తూర్పు తీర ప్రాంతాన్ని పరిపాలించిన అన్ని రాజవంశాలు కూడా, అందరు రాజులు కూడా దాదాపుగా ఎక్కువ మంది సంతానాన్ని కనడం వలన ఆ సంతానానికి ఆగ్నేయ ప్రాంతాన్ని జయించి అక్కడ ఒక కొత్త రాజ్యాన్ని స్థాపించి తన సంతానాన్ని అక్కడ నిలపడం జరిగింది. అలా విదేశాలలో ఏర్పడిన భారతీయ సామ్రాజ్యము శ్రీ విజయ సామ్రాజ్యం. ఈ శ్రీ విజయ సామ్రాజ్యంతో ఈయన స్నేహ సంబంధాలను ఏర్పాటు చేసుకున్నాడు. తర్వాత మొదటి రాజరాజు మహాశివ భక్తుడు. శివుని మీద అపారమైనటువంటి ప్రేమతోటి శివపాదశేఖర అను బిరుదు పొందాడు. శివపాదశేఖర అనే బిరుదు కలిగినటువంటి చోళ చక్రవర్తి మొదటి రాజరాజు. శివపాదశేఖర అనే బిరుదు కలిగినటువంటి చోళ చక్రవర్తి మొదటి రాజరాజు. ఇతడు మొదటి రాజరాజు పంట పొలాలను సర్వే చేయించాడు. సర్వే చేయించి న్యాయసమ్మతమైనటువంటి పన్నులను విధించాడు. ఆ తర్వాత ఇతడు తంజావూరులో బృహదీశ్వరాలయాన్ని 1010 సంవత్సరంలో నిర్మించాడు. మొదటి రాజరాజు దాదాపుగా వేంగి చాళుక్య ప్రాంతం వరకు తన ఆధిపత్యంలోకి తెచ్చుకున్నాడు. పశ్చిమ చాళుక్య రాజ్యం మీద దండెత్తాడు. ఈ పశ్చిమ చాళుక్య రాజు తెలివిగా ఇతనితోటి సంధి చేసుకున్నాడు. సంధి చేసుకొని పెద్ద మొత్తంలో ధన సంపదను ఇచ్చాడు. పశ్చిమ చాళుక్య రాజు ఇచ్చినటువంటి ధనముతో తీసుకొచ్చి తంజావూరులో బృహదీశ్వరాలయాన్ని నిర్మించాడు. 1003లో ప్రారంభమయ్యి 1010లో ఇది పూర్తి కావడం జరిగింది. దాదాపుగా ఈ ఆలయ నిర్మాణానికి 7 సంవత్సరాల కాలం పట్టింది. ఇది అద్భుతమైనటువంటి దేవాలయము. తంజావూరులో బృహదీశ్వరాలయాన్ని క్రీస్తు శకము 1010 సంవత్సరంలో నిర్మించాడు. కొన్ని పుస్తకాలలో 1009 అని కూడా ఉంటుందండి. నథింగ్ టు వరీ, దాని గురించి ఆలోచించవలసిన అవసరము లేదు. ఏదో ఒక డేట్ మాత్రమే ఇస్తాడు. కొన్ని పుస్తకాలలో 1009లో బృహదీశ్వరాలయం నిర్మించబడింది అని ఉంటుంది. కొన్ని పుస్తకాలలో 1010 అని ఉంటుంది. ఎక్కువ వరకు 1010 మాత్రమే డిగ్రీ స్టాండర్డ్లో ఉంటుంది కాబట్టి ఇది మాత్రమే రైట్గా గుర్తుపెట్టుకోవచ్చు. సో తంజావూరులో 1010 సంవత్సరంలో మొదటి రాజరాజు బృహదీశ్వరాలయాన్ని నిర్మించాడు. ఇతనికి రాజరాజు అనే పేరు ఉన్నది. ఇతని యొక్క తల్లి శివుని మీద భక్తితోటి ఇతనికి రాజరాజు అని పేరు పెట్టుకున్నది. కాబట్టి ఇతడు రాజరాజ ఆలయము అనే దాన్ని నిర్మించాడు. ఆ రాజరాజ ఆలయాన్ని బృహదీశ్వరాలయము అని పిలుస్తాం. రాజరాజ ఆలయములో దేవుడెవరు, భగవంతుడెవరు అంటే శివుడు. కాబట్టి రాజరాజ ఆలయము అనే పేరు రావడం అనేది జరిగింది. ఇతడు శైలేంద్ర రాజైన శ్రీమార విజయోత్తుంగవర్మ నాగపట్టణంలో నిర్మించే చూడమని బౌద్ధ ఆలయాన్ని ప్రోత్సాహం ఇచ్చాడు. ఇవ్వడమే కాకుండా అనైమంగళం అనే గ్రామాన్ని ఆ విహారానికి దానం చేశాడు. మొదటి రాజరాజు తను శైవ మతస్థుడు అయినప్పటికీ కూడా శైలేంద్రరాజు శ్రీమార విజయోత్తుంగవర్మ నాగపట్టణంలో ఒక బౌద్ధ విహారం నిర్మించాడు. ఆ బౌద్ధ విహారం అంటే బౌద్ధ మత సన్యాసుల విశ్రాంతి మందిరం. ఆ బౌద్ధ మత విహారానికి ప్రోత్సాహాన్ని ఇచ్చాడు. ప్రోత్సాహం ఇవ్వడమే కాకుండా అనైమంగళం అనే ఒక గ్రామాన్ని కూడా ఆ విహారానికి దానం చేయడం జరిగింది. ఆ తర్వాత ఇది మనకు టూకీగా ఒకసారి తీసుకున్నట్లయితే మొదటి రాజరాజు గురించి గత ప్రీవియస్ ఎగ్జామ్లలో ఎక్కువసార్లు అడిగిన క్వశ్చను బృహదీశ్వరాలయం. ఈ బృహదీశ్వరాలయాన్ని మొదటి రాజరాజు తంజావూరులో నిర్మించాడు. ఇది శివ మందిరము. మొదటి రాజరాజు పేరు అది బృహదీశ్వరాలయాన్ని ఇతడు కూడా రాజరాజు అని పేరు పెట్టుకున్నాడు. రాజరాజు అంటే శివుడు అని అర్థం. మొదటి రాజరాజు సింహల దేశం మీద దండెత్తి సగభాగాన్ని ఆక్రమించి తన రాజ్యంలో విలీనం చేసుకున్నాడు. ముమ్మడి చోళ మండలము అంటాం. ఈ మొదటి రాజరాజు విదేశాలలో ఏర్పడిన భారతీయ రాజ్యం శ్రీ విజయతో స్నేహ సంబంధాలు పెట్టుకున్నాడు.
వేంగి సింహాసనం మీద దానార్ణుని కుమారుడు శక్తివర్మను నిలిపాడు. వేంగి రాజ్యాన్ని తన ఆధిపత్యంలోకి తెచ్చుకున్నాడు. మాల్దీవులను నౌకాదళంతో దండెత్తి మాల్దీవులను ఆక్రమించుకున్నాడు. పశ్చిమ చాళుక్య రాజ్యాన్ని తన నియంత్రణలోకి తెచ్చుకున్నాడు. పశ్చిమ చాళుక్య రాజు ఓడిపోయి సంధి చేసుకొని ఇచ్చిన డబ్బులతోటి తంజావూరులో అద్భుతమైనటువంటి బృహదీశ్వర ఆలయాన్ని నిర్మించాడు. రాతితోటి నిర్మాణము జరిగింది. ఆ తర్వాత ఇతడు 1012 సంవత్సరంలో తన కుమారుడు మొదటి రాజేంద్రుని తన వారసునిగా ప్రకటించుకున్నాడు. సో కాబట్టి మొదటి రాజరాజు తర్వాత అతని కుమారుడు మొదటి రాజేంద్రుడు అధికారంలోకి వచ్చాడు. ఈ మొదటి రాజేంద్రుడు క్రీస్తు శకము 1012 సంవత్సరం నుంచి 1014 సంవత్సరాల మధ్యకాలంలో చోళ రాజ్యాన్ని పరిపాలించాడు. ఇతడు కళ్యాణి చాళుక్యులను అనేక సార్లు ఓడించాడు. మొదటి రాజేంద్రుడు కళ్యాణి చాళుక్యులను అనేక సార్లు ఓడించాడు. తర్వాత వేంగి రాజ్యం మీద చోళుల యొక్క ప్రాబల్యానికి తిరుగు లేకుండా చేశాడు. వేంగి రాజైనటువంటి రాజరాజ నరేంద్రునికి తన కూతురునిచ్చి వివాహం చేశాడు. ఆ రాజరాజ నరేంద్రుడు ఎవరు అంటే ఇతని యొక్క సోదరి. ఎందుకంటే మొదటి రాజరాజు తన కూతురును దానార్ణుని కుమారుడైన విమలాదిత్యునికి ఇచ్చాడు. ఆ విమలాదిత్యునికి ఇతని చోళ రాకుమార్తెకు పుట్టినవాడే రాజరాజ నరేంద్రుడు. ఆ రాజరాజ నరేంద్రునికి తన కూతురునిచ్చి వివాహం చేశాడు మొదటి రాజేంద్రుడు. సో ఇతడు ఈ వేంగి రాజ్యం మీద చోళుల యొక్క అధికారానికి తిరుగు లేకుండా చేశాడు. వేంగిని తన నియంత్రణలోకి తెచ్చుకున్న తర్వాత ఉత్తర భారతదేశం మీద దండెత్తి గంగా నది వరకు ఉన్నటువంటి ప్రాంతాలను జయించాడు. ఈ పరంపరలో బెంగాలును పరిపాలిస్తున్న పాలవంశపు రాజు మహిపాలుడు అనే రాజును ఓడించాడు. ఆ గంగానది పరివాహక ప్రాంతాన్ని పూర్తిగా జయించాడు. గంగానది యొక్క పరివాహక ప్రాంతాన్ని పూర్తిగా జయించి గంగైకొండ అను బిరుదును పొందాడు. తన బిరుదు పేరు మీదుగా గంగైకొండ చోళపురం అనే ఒక పట్టణాన్ని నిర్మించాడు. దానిని తన రాజధానిగా చేసుకున్నాడు. ఇతడు గంగైకొండ చోళపురము అనే ఒక పట్టణాన్ని కట్టించి దానిని తన రాజధానిగా చేసుకోవడం జరిగింది. ఇతడు రాజధానిని తంజావూరు నుండి గంగైకొండ చోళపురానికి మార్చాడు. గంగైకొండ చోళపురంలో బృహదీశ్వరాలయాన్ని పోలినటువంటి ఒక కొత్త ఆలయాన్ని నిర్మించాడు. సో కాబట్టి అదంత పెద్ద వెలుగులోకి రాలేదు. ఎప్పటికీ బృహదీశ్వరాలయం అనేదే గొప్పగా ఉంటుంది. ఆ బృహదీశ్వరాలయాన్ని పోలినటువంటి ఆలయాన్ని నిర్మించాడు. దక్షిణాపథానికి మాల్దీవులకు మధ్య జరిగే వాణిజ్యాన్ని పెంపొందింపచేసే ఆశయంతో గొప్ప నౌకాదళాన్ని నిర్మించాడు. ఎగ్జామినేషన్లో గతంలో గ్రూప్ 1లో కూడా ఒకసారి అడిగాడు క్వశ్చన్. నౌకాదళాన్ని పెంచి పోషించిన దక్షిణ భారత రాజు మొదటి రాజేంద్రుడు గొప్ప నౌకాదళాన్ని పెంచి పోషించాడు. కారణము దక్షిణ పథానికి మలయా దీవులకు మధ్య జరిగే వాణిజ్యాన్ని బాగా పెంపొందింప చేయాలి అన్న ఒక దృఢ సంకల్పంతో, అదేవిధంగా విదేశాలలో ఏర్పడిన శ్రీ విజయ రాజ్యం, ఆ శ్రీ విజయ రాజ్యం మీద దండెత్తాడు. ఆనాడు శ్రీ విజయ సామ్రాజ్యాన్ని సంగ్రామ విజయోత్తుంగవర్మ అనే రాజు పరిపాలిస్తున్నాడు. శ్రీ విజయ సామ్రాజ్యాన్ని సంగ్రామ విజయోత్తుంగవర్మ అను రాజు పరిపాలిస్తున్నాడు. సంగ్రామ విజయోత్తుంగవర్మ అను రాజును ఓడించాడు. ఈ శ్రీ విజయ సామ్రాజ్యానికి రాజధాని కడారమును పట్టుకొని దాన్ని కొల్లగొట్టి కడారము గొండ అను బిరుదును పొందాడు. ఈ మొదటి రాజేంద్రునికి 2 బిరుదులున్నాయి. ఒకటి ఉత్తర భారతదేశం మీద దండెత్తి గంగా నది ప్రాంతాన్ని జయించి గంగైకొండ అను బిరుదును పొందాడు. అదేవిధంగా విదేశాలలో ఏర్పడిన శ్రీ విజయ సామ్రాజ్యాన్ని ధ్వంసం చేసి దాని రాజధాని కడారమును పట్టుకొని కడారం గొండ అను బిరుదును పొందాడు. ఆ తర్వాత ఇతడు తూర్పు చాళుక్య రాజు రాజరాజ నరేంద్రునికి తన కూతురు అమ్మంగదేవిని ఇచ్చి వివాహం చేశాడు. ఆ తర్వాత ఈ చోళరాజు
నౌకాదళాన్ని గొప్ప నౌకాదళాన్ని పోషించాడు. గంగైకొండ చోళపురమును నిర్మించి దానిని తన రాజధానిగా చేసుకున్నాడు. ఇతడు కూడా సింహళ దేశంపై దండెత్తి ఆ దేశపు రాజు 5వ మహేంద్రుననే వాణ్ణి పూర్తిగా ఓడించి సింహళ దేశాన్ని ఆక్రమించాడు. సింహళ దేశాన్ని పూర్తిగా తన రాజ్యంలో కలుపుకున్నాడు మొదటి రాజేంద్రుడు. మరి ఆనాడు సింహళ దేశాన్ని పరిపాలిస్తున్న రాజు పేరు 5వ మహేంద్రుడు. 5వ మహేంద్రుడు సింహళ దేశాన్ని పూర్తిగా పరిపాలిస్తున్నాడు. 5వ మహేంద్రుడిని ఓడించి సింహళాన్ని పూర్తిగా జయించాడు. సింహళాన్ని జయించడంలో బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం, అరేబియా సముద్రాల మీద ఆధిపత్యం అనేది ఏర్పడింది. సింహళాన్ని జయించడం ద్వారా 3 సముద్రాల మీద ఆధిపత్యాన్ని ఇతనికి ఏర్పడింది. కాబట్టి త్రిసముద్రాధీశ్వర అనే బిరుదు పొందాడు. మొదటి రాజేంద్రుడు త్రిసముద్రాధీశ్వర అనే బిరుదును పొందిండు. ఇతడు ఎన్నాయిరా ఆ దక్షిణ ఆర్కాటు జిల్లాలో 1025 సంవత్సరంలో గొప్ప కళాశాలను నెలకొల్పాడు. ఇందులో దాదాపుగా 350 మంది విద్యార్థులు, 1400 మంది ఉపాధ్యాయులు అనేవాళ్ళు ఉండేవారు. ఇతడు గంగైకొండ చోళపురంలో శివాలయాన్ని పోలిన ఒక ఆలయాన్ని, బృహదీశ్వరాలయాన్ని పోలిన ఆలయాన్ని నిర్మించాడు. తర్వాత రాజకీయ వాణిజ్య ప్రయోజనాల కోసం చైనా దేశానికి 2 రాయబారులను పంపాడు. మొదటి రాజేంద్రుడు చైనా దేశంతో వర్తక వాణిజ్యాలను పెంపొందించుకోవడం కొరకు చైనా దేశానికి 2 రాయబారులను పంపినాడు. మొదటి రాజేంద్రుని గురించి ఎగ్జామినేషన్లో క్వశ్చన్ ఏమడుగుతున్నాడు అంటే గంగైకొండ బిరుదు కలిగినటువంటి చోళ చక్రవర్తి మొదటి రాజేంద్ర చోళుడు. తర్వాత రాజరాజ నరేంద్రునికి తన కూతురు అమ్మంగదేవినిచ్చి అతడు 2 సార్లు రాజ్యాన్ని కోల్పోతే తిరిగి సింహాసనం మీద నిలిపిన చోళ చక్రవర్తి మొదటి రాజేంద్ర చోళుడు. గొప్ప నౌకాదళాన్ని పోషించిన చోళ చక్రవర్తి మొదటి రాజేంద్ర చోళుడు. ఇది చాలాసార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడుగుతున్నటువంటి బిట్టు. విదేశాలలో ఏర్పడిన భారతీయ సామ్రాజ్యం శ్రీ విజయ సామ్రాజ్యాన్ని పూర్తిగా జయించిన చోళ చక్రవర్తి మొదటి రాజేంద్ర చోళుడు. తర్వాత మొదటి రాజేంద్ర చోళుడు ఓడించిన శ్రీ విజయ సామ్రాజ్యపు చక్రవర్తి సంగ్రామ విజయోత్తుంగ వర్మ. ఇతడు సింహళ దేశాన్ని పూర్తిగా జయించి ఆ దేశపురాజు 5వ మహేంద్రుణ్ణి బందీ గావించాడు. తర్వాత శ్రీ విజయ సామ్రాజ్యానికి రాజధాని కడారమును కొల్లగొట్టి కడారముగొండ అనే బిరుదును మొదటి రాజేంద్రుడు పొందడం జరిగింది. అయితే ఇందులో మనకు చాలా ఇంపార్టెంట్ అయిన బిట్ ఏంటంటే గజనీ మహమ్మదు భారతదేశం మీద 1000 సంవత్సరం నుంచి 1026 సంవత్సరాల మధ్యకాలంలో 17 సార్లు దండయాత్ర చేశాడు. గజనీ మహమ్మదు భారతదేశం మీద దండయాత్ర చేసిన సమయంలో దక్షిణ భారతదేశాన్ని పరిపాలిస్తున్న రాజెవరు అని అడుగుతాడు. ఇది గతంలో చాలాసార్లు వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగాడు. దక్షిణ భారతదేశంలో ఆనాడు పరిపాలిస్తున్న రాజు మొదటి రాజేంద్రుడు. ఇప్పుడు మనం చదువుకున్న దాన్ని బట్టి చూసినట్లయితే ఈ చోళుల గురించి ఎక్కువగా క్వశ్చన్లు మొదటి పరాంతకుడు, మొదటి రాజరాజు, మొదటి రాజేంద్ర చోళుని గురించి కొంత దృష్టి పెట్టి చదవండి. తప్పకుండా ఎక్కువ బిట్లు ఈ ముగ్గురు వ్యక్తుల నుంచే ఎక్కువగా రావడానికి ఆస్కారం ఉంటుంది. సో నెక్స్ట్ క్లాసులో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.